మంచిది. ఈ ఉదయం కూడా ఒక వాక్యముని మనము చదివి ప్రార్థన కొరకు ఒక అనుభవాల్ని మనం నేర్చుకుంటాం. ఎక్కువసేపు కాదు, ఒక చిన్న మాటని మనం ధ్యానించుకొని మనం వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనని ఆలకించే దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంకను మనని ఆశ్చర్యంగా నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించే దేవుని పిల్లలని గురించి బైబిల్ ఎన్నో అద్భుతమైన అనుభవాల్ని మనకి నేర్పిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన అనుభవాన్ని దేవుడు బైబిల్లో ఉపమానము మూలముగా మనకి నేర్పిస్తున్నాడు. ప్రార్థన అనుభవాన్ని భక్తులు జీవితముల నుండి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ప్రార్థన అనుభవాల్ని స్వయంగా యేసు తన జీవితముల నుండి కూడా మనకి నేర్పిస్తున్నారు. హల్లెలూయా. మనము ఆది కాండం నుంచి భక్తుల జీవితాన్ని వరుసగా మనము వారు ప్రార్థనని గురించి వరకు మనము చదువుట మొదలు పెడితే ఒక్కొక్క భక్తులు ప్రార్థన అనుభవము చాలా అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. ఒక్కొక్కరు ప్రార్థన అనుభవము చాలా అద్భుతంగా నూతన పాఠాలని మనకు నేర్పిస్తాయి. అబ్రహాము ప్రార్థన జీవితము అది ఒక డైమెన్షన్లో ఉంటాయి. హల్లెలూయా. యాకోబు ప్రార్థన జీవితం మరొక అనుభవాన్ని మనకు నేర్పిస్తాయి. ఈసాకు ప్రార్థన మనకు మరొక అనుభవాన్ని నేర్పిస్తాయి. ఏలియా ప్రార్థన మనకి ఇంకొక అనుభవాన్ని. ఇలా బైబిల్లో ఉన్న ప్రతి భక్తుల ప్రార్థన ఒకే అనుభవం మీద ఉండదు, కానీ నూతన అనుభవాలని మనకి నేర్పిస్తుంది. మరి ఇన్ని ప్రార్థన అనుభవాలు మనకి ఎందుకంటే ఏంటంటే ఒక్క అనుభవంలో మన కట్టబడే దానికంటే అనేక అనుభవాల్ని మనం ధ్యానించేటప్పుడు మనము ఒక అద్భుతమైన ప్రార్థన యోధులుగా మార్చబడుతున్నాము. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టబడుటకు ఒక ఇనుము వరకు సరిపోవదు. ఒక ఇల్లు కట్టబడుటకు ఒక సిమెంట్ వరకు సరిపోవదు. ఒక ఇల్లు కట్టబడుటకు ఇసుక వరకు సరిపోవద్దు. ఒక ఇల్లు కట్టబడుటకు ఏంటంటే కంకర వరకు సరిపోవద్దు. ఒక ఇల్లు కట్టబడుటకు మేస్త్రుల వరకు సరిపోవద్దు. దాని అర్థము ఒక ఇల్లు కట్టబడుటకు ఇంజనీర్తో సగము ఏంటంటే సమస్తము అక్కడ సమకూర్చబడాలి. ఒక ఇల్లు కనబడుతుందంటే ఆ ఇంటిలో ఇసుక కనబడుతుంది, ఆ గోడలో కంకర కనబడుతుంది, ఆ గోడలో ఏంటంటే సిమెంట్ కనబడుతుంది, ఆ గోడలో కొందరు ప్రయాసం కనబడుతుంది. అంటే సమస్తము సమకూడి అక్కడ ఒక ఇల్లు కట్టబడుతుంది. మన ప్రార్థన జీవితము ఒక అద్భుతమైన ప్రార్థన జీవితంగా, ఎన్నడూ కదలని ఒక ప్రార్థన జీవితంగా మనం మారిపోవాలంటే భక్తుల జీవితంలో కనబడే ఒక్కొక్క ప్రార్థన అనుభవాన్ని మనం నేర్చుకొని తీరాలి. హల్లెలూయా. అందుకే ఈ ఉపవాస దినములో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎందుకు? దేవుని బలములో మనం నింపబడాలి. అలాగనే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎందుకు? ఆయన మనకి జవాబుని దయచేయాలి. అలాగనే దేవుడి సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఎందుకు? నా ప్రార్థన జీవితం ఇంకను బలంగా కట్టబడునుగాక. ఈరోజు ప్రార్థించే మన జీవితంలో మరొక అనుభవాలు ఉండాలి. అది ఏమిటంటే ప్రార్థించే దేవుని పిల్లల్లో ఉండవలసిన ఒక అనుభవము తగ్గింపు. చెప్పండి. ప్రార్థించే దేవుని పిల్లల్లో ఉండవలసిన ఒక అద్భుతమైన ఏంటంటే స్వభావము, అనుభవము ఏమిటంటే తగ్గింపు. బైబిల్లో రాయబడింది, తనని తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తనని తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. బైబిల్లో కొన్ని సందర్భంలో భక్తులు తనని తగ్గించుకొని దేవుని కృపని పొందినట్టు చూస్తున్నాం. తగ్గించుకోవాలి. ఇరువురు దేవుని మందిరానికి వస్తున్నారు.
లూకా 18లో మనం చూస్తున్నాం, 10 నుంచి 15 వరకు. పరిసేయుడు దేవుని సన్నిధికి వస్తున్నాడు, సుంకరి దేవుని సన్నిధికి వస్తున్నారు. పరిసేయుడు ఒక అనుభవంలో ప్రార్థిస్తున్నాడు, సుంకరి మరొక అనుభవంలో ప్రార్థిస్తున్నాడు. పరిసేయుడు తన అనుభవం మీద ఏందండి హెచ్చింపుని చూపిస్తున్నాడు. పరిసేయుడు తన అనుభవం మీద హెచ్చింపుని చూపిస్తున్నాడు. కానీ సుంకరి ఆ దేవుని ముందు తనని తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా. నేను నా ప్రార్థన హెచ్చింపు, నా భక్తి హెచ్చింపుగా మాట్లాడుతున్నాడు, నా దశమ భాగము హెచ్చింపుగా మాట్లాడుతున్నాడు, నేను నీతిమంతుడు అని హెచ్చింపుగా మాట్లాడుతున్నాడు. హెచ్చింపు ప్రార్థన, హెచ్చింపు స్వభావం కలిగిన వారు ఎన్నడూ దేవుని దృష్టిలో అంగీకరించబడిన వాడుగా మారడు, అస్సలు మారడు. నేను అని అహంకారము గలవాడు దేవునికి ఎన్నడూ ఇష్టడుగా బ్రతకలేడు. తనని గొప్పగా చూపించేవాడు దేవుని దృష్టిలో ఎన్నడూ ఒక మంచివాడుగా సాక్ష్యం పొందలేడు. తన అనుభవాలని, తన ఆశీర్వాదాన్ని, తన తలాంతుని, తాను పొందిన కృపని, దేవుడు తన జీవితంలో చేసిన కార్యాల్ని ఏందండి హెచ్చింపుగా చూపించేవాడు, మాట్లాడేవాడు, నడుచుకున్నవాడు, వాడు విశ్వాస అయినా సేవకుడైనా దేవునికి ఇష్టడుగా ఎన్నడూ కూడా ఆయన ఉండలేడు. కానీ తగ్గింపులో ఉన్న ఒక ప్రత్యేకత ఏం తెలుసా? నాలో పొరపాటు ఉన్నా కూడా నా తగ్గింపు నాకు సమాపణని తెచ్చిపెడుతుంది. అక్కడ పరిసేయుడు పాపం చేసినట్టు రాయలేదు, కానీ సుంకరి పాపం చేసినట్టు రాయబడింది. కానీ కృప ఎవరు పొందారండి? సుంకరి. కారణం, దేవుడి ముందు వచ్చి దేవుని ఎదుట తన కన్నును కూడా ఎత్తుటకు అర్హత లేదని భావించి దూరంగానే నిలబడిపోయి రొమ్ము కొట్టుకొని, దేవా పాపినయ్యా, నేను పాపి అయిన నా మీద కరుణించండి అయ్యా. తగ్గింపు జీవితంలో ఉన్న ఒక అనుభవం ఏమిటంటే, తనని ఉన్నట్టు ఒప్పుకొని నన్ను మార్చగలిగిన సమర్థుడు నీవు మాత్రము ప్రభువా అని చెప్తాడు. ఇక్కడ ఈయన అంటున్నాడు, నేను పాపం చేశానయ్యా, కానీ నా పాపముల నుండి నన్ను విడిపించే శక్తి నీకు ఉంది, అందుకంటాడు నీ కృప నాకు కావాలి. తగ్గింపు ప్రార్థన మొదటిగా దేనిని కోరుకుంటాయంటే నీ కృప కావాలి. తగ్గింపు ప్రార్థన దేనిని కోరుకుంటాయి? కృపని కోరుకుంటాయి. తగ్గింపు ప్రార్థన దేనిని కోరుకుంటాయి? ప్రభువా నీ కృపే తప్ప నాకు మరొకటి వద్దయ్యా అని అంటాయి. తగ్గింపు అండి, తగ్గింపులో ఉన్న ప్రభావం ఏమిటంటే, పడిపోయిన నన్ను దేవుని హస్తములు లేవనెత్తుతుంది. అందుకే దేవుని సన్నిధిలో తగ్గింపు, సమాజంలో తగ్గింపు, ఎంత పై స్థాయిలో దేవుడు కూర్చోపెట్టినా కూడా నేను తగ్గింపు గలవాడుగా ఉండాలి. ఎందుకంటే నా యేసు ఈ భూమిలో రాజుగా తనని ప్రకటించుకోవచ్చు. యేసయ్య ఈ భూమిలో తనని ఎలా ప్రకటించుకోవచ్చు అండి? రాజుగా ప్రకటించుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా తన ప్రభావంని గొప్పగా మాట్లాడుకోలేదు, తన నామంని గొప్పగా మాట్లాడుకోలేదు, తన శక్తిని గొప్పగా మాట్లాడుకోలేదు, తాను ఎవరని విషయాన్ని గొప్పగా మాట్లాడుకోవటానికి ఇష్టపడలేదు. ప్రతి చోటులో యేసయ్య తనని తగ్గించుకున్నాడు. మాటలో తగ్గింపుని చూపించాడు, నడకలో తగ్గింపుని చూపించాడు, కూర్చున్న విధానంలో తగ్గింపుని చూపించాడు. ఒక వ్యక్తి అంటున్నాడు, మంచి బోధకుడా అంటే నన్ను మంచి బోధకుడా అని చెప్పవద్దయ్యా, దేవుడు తప్ప మంచివాడు ఎవరు లేదు. ఎంత తగ్గింపండి.
మనకి తగ్గింపుకి మాదిరిన యేసయ్య. తగ్గింపు జీవితము ఈ లోకము దృష్టికి అది బలహీనంగా అనిపించవచ్చు, కానీ తగ్గింపు జీవితము పరలోకానికి గొప్ప బలమైనది. ఆమేన్. అందుకే ప్రార్థించే దేవుని పిల్లలలో తగ్గింపు. రెండోది, ఈ తగ్గింపు జీవితంలో కనబడే రెండో అనుభవం ఏమిటంటే, తగ్గింపులో ఉన్న ఆ స్వభావం ఏమిటంటే తనను మరుగు చేసుకుంటాడు. తగ్గించుకున్నవాడు తనని ముందు పెట్టాడు. తగ్గించుకున్నవాడు మొదటగా దేవుని కృపని వేడుకుంటాడు. తగ్గింపు గలవాడు తనని హైలైట్ చెయ్యడు, తనని మరుగు చేసుకుంటాడు. హల్లెలూయా. తమిళనాడులో ఒక మంచి నాయకుడు ఉన్నాడు. ముప్పై సంవత్సరానికి పైగా ఆ నాయకుడు ఏందండి, సమాజము కొరకు, నీతి కొరకు పోరాడే ఒక మంచి నాయకుడు. గొప్ప గొప్ప అధికారుల మీదైనా ఏలు చూపించవచ్చు, కానీ ఆయన మీద ఏలు చూపించే అంత ఏ కొరతలు చూడలేము. తన ప్రవర్తనలో యథార్థమైన వాడు, తన మాటలో నీతి కలిగిన వాడు, సమాజంలో ఆయన అందరి ముందు కనబడే విధానములో ఏంటంటే యోగ్యుడుగా పిలువబడిన వాడు. ఈ మధ్య కాలంలో ఆయనకి ఒక మంచి పదవి ఆయనని వెతుక్కొని వచ్చింది. ఆయనకి ఒక మంచి పదవి వెతుక్కొని వచ్చింది. ఎన్ని సంవత్సరము ఆయన పడిన ప్రయాసను, ఆయన జీవించిన జీవితానికి ఒక మంచి పదవి ఆయనని వెతుక్కొని వస్తే, ఆ నాయకుడు నాకు ఆ పదవి వద్దు, కానీ నాతో యథార్థంగా పనిచేసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఆ సహోదరుడిని తనకు వచ్చిన పదవిలో కూర్చోపెట్టాడు. హల్లెలూయా. ఎంత తగ్గింపండి. ప్రతి ఒక్కరు అవకాశంని ఎలా పోగొట్టుకుంటారు, ప్రతి ఒక్కరు కుర్చీని ఎలా పోగొట్టుకుంటారు. ఈయనకి వచ్చిన ఆ స్థానాన్ని నాకు వద్దులే, కానీ నా తోటి సహోదరుడు, నాతో ఈ ప్రయాణంలో ఉన్నవాడు, ఆయన కూర్చొని ఈయనే వెళ్ళి తన స్థానంలో ఆయనని కూర్చోపెట్టాడు. తగ్గింపు జీవితం ఎటువంటిది తెలుసా? తనని ఎప్పుడు కూడా గొప్పగా చూపించదు, తన తోటి వారిని ముందు నడతాయి. నువ్వు వెళ్ళు, నువ్వు బాగుపడు, పర్వాలేదులే. తగ్గింపు. మూడోది, తగ్గింపులో ఉన్న మూడో అనుభవం ఏమిటంటే, తగ్గింపులో ఉన్న మూడో అనుభవం ఏమిటంటే దేవుని సమాపనని, దేవుని దయని మన జీవితంలో తీసుకొని వస్తాయి. దేవుని సమాపన, దేవుని దయని మన జీవితంలో తీసుకొని వస్తాయి. బైబిల్లో ఆహాబు రాజు అనే ఒక రాజు ఉన్నాడు. భయంకరమైన దుష్టుడు, దుర్మార్గుడు. దేవునికి విరోధంగా ఎన్నో పాపం చేశాడు. ఆయన పాపము ఎంతగా ఏందండి విస్తరించిందంటే దేవుని సన్నిధికి చేరింది. దేవుడు ఆహాబు రాజు అతడు తరముని నాశనం చేయాలని దేవుడు తీర్మానించుకున్నాడు. ఈ వార్తని ఎలియా వచ్చి ఆహాబు రాజుకు తెలియచేస్తాడు. దేవుని కోపం నీ మీద రగులపోతుంది, ఇంకా నీ భూమిలో నువ్వు ఉండవు, ఈ భూమిలో నీ గుర్తింపు కూడా లేనట్టు దేవుడు కొట్టివేయబోతున్నాడు అని చెప్పగానే ఈ ఆహాబు రాజు దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళి ఏందండి బూడిదలో కూర్చుండి పట్ట కప్పుకొని దేవుడు తట్టు మొరపెట్టి ఏడుస్తే దేవుడు అంటాడు, నీవు నిన్ను తగ్గించుకొని మొరపెట్టావు గనుక నేను నీ మీద పంపాలని తలంచుకున్న ఆ కీడుని నేను తొలగిస్తున్నాను.
తగ్గింపు ప్రార్థనలో ఉన్న ప్రభావం ఏమిటంటే నీ మీద వచ్చే తీర్పు కొట్టివేయనట్టు మార్చివేస్తాయి. దేవుని దయ నీ మీద దిగి వచ్చేనట్టు మార్చివేస్తాయి. దేవుడి సమాపణ మన మీద వచ్చినట్టు మార్చివేస్తుంది. నాలుగోది, తగ్గింపులో ఉన్న అనుభవం ఏమిటంటే నా ప్రార్థనకి జవాబుని తెస్తుంది. తగ్గింపులో ఒక అనుభవం ఏమిటండి? నా ప్రార్థనకి జవాబు. అందుకే ప్రార్థించేటప్పుడు మనల్ని తగ్గించుకోవాలి. దావీదు అంటాడు చూసాడా, దేవా ఈ సోపుతో నన్ను కడగండి అయ్యా, మరలా రక్షణ నాకు దయచేయండి అయ్యా, ఆ పరిశుద్ధ ఆత్మని మరలా నాకు దయచేయండి అయ్యా. దావీదు పాపం చేసినా తగ్గించుకుంటున్నాడండి, మొరపెడుతున్నాడు. ప్రార్థించే దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఏ అంశం కొరకు ప్రార్థించినా సరే తగ్గింపు. అయ్యా నీవు తప్ప వేరు ఎవ్వరు అద్భుతం చెయ్యలేరయ్యా, నీవు తప్ప వేరు ఎవరు నా మొరకి జవాబు ఇయ్యలేరయ్యా. ప్రభువా నీవే సమర్థుడు, నీవే బలమైన వాడు, నీకు మాత్రమే సమస్తము సాధ్యమని ప్రార్థనలో తగ్గించుకొని ఆయన ప్రభావముని వేడుకోవాలి. జవాబు తీసుకొస్తాయి. ఎసేకే రాజా నువ్వు చనిపోతావా అని వార్త వచ్చింది. ఎసేకే రాజా మరలా తనని తగ్గించుకొని గోడ తట్టు తిరిగి ఏడ్చాడు. దేవా నేను నీ మార్గంలో నడుచుకున్నాను కదా, దేవా నీకు యోగ్యుడిగా నడుచుకున్నాను కదా, దేవా నాకు కృప చూపించండి. గోడ తట్టు తిరిగి ఎసేకే రాజు ప్రార్థించేటప్పుడు మరలా ఏసే వచ్చి అంటున్నాడు, 15 సంవత్సరాల దేవుడు నీ ఆయుష్ని పొడిగించాడు. తగ్గించుకొని ప్రార్థించేటప్పుడు అక్కడ జవాబు ఖచ్చితంగా వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. తగ్గింపు తన పోస్టింగ్ని మాట్లాడదు, తగ్గింపు తన ధనాన్ని మాట్లాడదు, తగ్గింపు తన కులాన్ని మాట్లాడదు, తగ్గింపు తన గోత్రంని మాట్లాడదు, తగ్గింపు తన బ్యాక్గ్రౌండ్ మాట్లాడదు. తగ్గింపు యేసయ్యని వరకు ఈ జీవితంలో చూపిస్తాయి, అంతే. వేరే దేనిని కూడా మాట్లాడదు, చూపించదు. ఎవరిని వరకు చూపిస్తాయండి? తగ్గింపు జీవితము యేసయ్యని వరకు చూపిస్తాయి. అందుకే బాప్తిస్మా ఇచ్చే యోవాన్ అంటాడు, అంటాడు, నేను ఆయన చెప్పలను కూడా విప్పుటకు కాదు, నేను తగ్గిపోవాలి, నాలో యేసయ్య పెరిగిపోవాలి. ఒక వాక్యాన్ని చదవండి, ప్రార్థిస్తా. ఒక తగ్గింపు కలిగిన ఒక వ్యక్తిని బైబిల్ చూపిస్తుంది. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వాక్యం చదువమ్మా. ఆయన మాట్లాడి ప్రజలకు సమృద్ధిగా వినిపించిన తర్వాత ఒక శతాధిపతికి ఒక ప్రియుడైన దాసుడు రోగి అయి చావ స్థితిలో ఉన్నాడు. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని వేడుకొనుటకు యూదులు పెద్దలను యేసు యొద్దకి పంపాను. యేసు యొద్దకి వచ్చి యోగ్యుడు, అతడు మన జనులని ప్రేమించి సమాజము మందిరము తానే కట్టించినని చెప్పి మిక్కిలి బతిమాలుకొని. 7వ వాక్యం కూడా చదువుతారా? కావున వెలును. వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితుల్ని చూసి
మీరు ఆయన యొద్దకి వెళ్ళి, ప్రభువా శ్రమ కూర్చుకోవద్దు, నీవు నా ఇంటికి రావుటకు పాత్రుని కాదయ్యా, అందుచేత అయితే మాట మాత్రం సెలవించు చాలమ్మా. ఏమండి, ఒక మిలిటరీ శతాధిపతి అంటే ఒక మిలిటరీ ఆఫీసర్, ఆ పట్టణానికి ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక కలెక్టర్ కాదు, ఒక ఇన్స్పెక్టర్ కాదు, లేకపోతే ఒక కోర్టులో పనిచేసే పలానా వ్యక్తి కాదు. శతాధిపతి అంటే ఆ కాలంలో ఆ పట్టణానికే అధికారి, మిలిటరీ ఆఫీసర్, ఒక సైన్యానికి ఒక ఉన్నతమైన బాధ్యత వహించే ఒక వ్యక్తి. ఆయన తగ్గింపుని చూడండి. దేవా, నా ఇంటికి రావటానికి కూడా నేను యోగ్యుడి కాదయ్యా, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు. ఏమండి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు దిగి రావాలంటే మామూలు విషయం కాదు కదా. ఒక లక్షల రూపాయలు సంపాదించి తన బ్రతుకుని నడిపించుకున్నవాడు ఒక కూలి పని చేసే వ్యక్తికి సమానంగా మారాలంటే అంత సామాన్య విషయం కాదు కదా. ఒక దేశానికే సైన్యాన్ని నడిపించి ఆ సైన్యానికి అధికారిగా ఉన్న వ్యక్తి అంటున్నాడు, నేను పాత్రుడు కాదు. ఎంత తగ్గింపు! ఈరోజు మీరు తగ్గింపు కలిగిన కృప పొందాలంటే, తగ్గింపు జీవితం మీకు రావాలంటే, తగ్గింపు కలిగిన ప్రార్థన మీరు చేయాలంటే ఈ వ్యక్తి పాటించిన అనుభవాలను చూడండి. మొదటిగా ప్రియమైన పని మనిషి. హల్లెలూయా. మొదటిగా ఏందండి? ఏమండి, తగ్గింపు గలవాడంటే తన తోటి వారిని ప్రేమించేవాడిగా ఉంటాడు. ఈ శతాధిపతి తన ఇంటిలో పని చేసే వ్యక్తిని పని మనిషిగా చూడలేదు, కానీ తన తోటి మనిషిగా చూస్తున్నాడు. ఒక రాజు తన ఇంటిలో పని చేసేవాడిని తనకి సమానంగా చూడాలంటే మామూలు విషయం కాదు. కానీ ఈ అధికారి తన ఇంటిలో పని మనిషి ఉంటే ఆయన మరణ పడకలో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నాడు. ఏం చెప్పాలి? డబ్బులు ఆయన ముందు విసిరేసి వెళ్ళి ఏదైనా డాక్టర్ చూసుకో చెప్పవచ్చుగా, హాస్పిటల్కి వెళ్ళి నిన్ను చూసుకొని చెప్పవచ్చుగా, ఇదిగో డబ్బులు అని పంపించవచ్చుగా. ఈయనకి ఏ అవసరం? ఈ అధికారి తన పని మనుషుల చేత చేయట్లేదు, కానీ ఈయనే దిగి వస్తున్నాడు. నా ఇంటిలో పని చేసే వ్యక్తి వ్యాధిలో ఉన్నాడు, మరణించబోతున్నాడు, ఆయన బాగుపడాలని ఈయనే దిగి వస్తున్నాడంటే ఈ తగ్గింపుని ఎలా వివరించాలండి? నాకు సేవ చేసే వ్యక్తి బాగుపడాలని ఈయనే తన స్థానం నుంచి దిగి వస్తున్నాడు. అందుకే అంటున్నాడు, తగ్గింపు గల వాడిలో ఉన్న ఒక అనుభవం ప్రేమ. నేను ఒక మాట మీకు చెప్పనా, మీలో ఎవరైనా సరే ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ అస్సలు చూడవద్దండి. అందరినీ యేసయ్య ప్రేమలో చూడాలి. కొందరు ఎక్కువ ఇస్తారు, కొందరు తక్కువ ఇస్తారు, కొందరు ఎక్కువ గణపరుస్తారు, కొందరు తక్కువ గణపరుస్తారు, కానీ నీ ప్రేమ, నీ హృదయం అందరికీ సమానంగా ఉండును గాక. యేసయ్య కోటీశ్వరుని ఒకలాగా మనని ఒకలాగా చూస్తాడా? ఆయన ధనవంతుల్ని చూసేవాడుగా అయితే మనం ఈ భూమిలో బ్రతకగలుగుతామా? ఇవాళ మనం రక్షించబడి ఉంటామా? ఎప్పుడో ఎక్కడో నరకానికి వెళ్ళి ఉంటాం కదా. ఈ ప్రపంచం మ్యాప్లో డీడీపాలెం అసలు కనబడతాయా? చుట్టూ ప్రాంతంలో దీపాల దినపాలెం అంటేనే అర్థమవుతుంది. నేను వచ్చిన కొత్తలో డీడీపాలెం అంటేనే, డీడీపాలెం అంటే ఏమిటి అంటే డీడీపాలెం అంటేనే కొందరికి అర్థం కావట్లేదు. పూర్తిగా అబ్బూరు పక్కనయ్యా పవర్ ప్లాంట్ కొంచెం ముందు వెళ్తే దీపాల అవునా అని అంటున్నారు. ఏమండి, మన చుట్టూ ఉన్న వారికే డీడీపాలెం అంటేనే అర్థం కావట్లేదు. ఎక్కడో
కానీ మనని పరలోక జ్ఞాపకం చేసుకుంది కదా. ఆయన మనల్ని ప్రేమించాడు కదా. అందుకే తగ్గింపు కలిగి మనం జీవించాలి. ఎవరిని కూడా చిన్న చూపు చూడవద్దు, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయవద్దు, ఎవరిని కూడా తక్కువ ప్రేమించవద్దు. సాధ్యమంత వరకు అందరితో సమాధానంగా అందరినీ ప్రేమించండి, అందరినీ వేసే పిల్లలుగా చూడండి. ఈయన గొప్ప స్థాయిలో ఉండా కూడా తనకి పని చేసే వ్యక్తిని తన సహోదరుడిగా, తన కుమారుడిలాగా, తన తోడు పుట్టిన వాళ్ళలాగా బాధపడుతున్నాడు. ప్రియమైన పని మనిషి. రెండోది, తగ్గింపు గలవాడిలో ఉన్న రెండో అనుభవం ఏం తెలుసా? యేసయ్యని గురించి విన్నాడంట. అక్కడ రాయబడిన మాట, అతడు 3వ వాక్యం, యేసుని గురించి విని. తగ్గింపు గలవాడిలో ఉన్న రెండో అనుభవం ఏం తెలుసా? యేసయ్యని గురించి ఎక్కువ వింటాడు. హల్లెలూయా. యేసయ్యని గురించి ఎక్కువ వింటే యేసయ్యలాగా ఎక్కువ మారుతారు. అంతేనా విజయ? మనం ఎవరిని గురించి ఆలోచిస్తామో, ఎవరిని గురించి మాట్లాడతామో అలాగనే మనం కూడా తయారవుతాం, అలాగనే మనలో కూడా కనబడతాయి. తగ్గింపు గలవాడు నాకు తగ్గింపుని చూపించిన యేసయ్యని గురించి వినాలి, యేసయ్యని గురించి చదవాలి, యేసయ్యతోనే ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. మూడోది, ఆ తగ్గింపు జీవితము మనకి నేర్పించే ఒక అనుభవం ఏమిటి? అమ్మా 4వ వాక్యంలో ఆయన అంటాడు, నేను పాత్రుడు కాదు. 4వ వాక్యం. హల్లెలూయా. ఏమండి, ఎదుట వాళ్ళు చెప్తున్నారు ఆయన యోగ్యుడు, కానీ ఆయన చెప్పే స్టేట్మెంట్ ఏమిటి? నేను యోగ్యుడు కాదు. నేను మీకు ఒక మాట చెప్పనా, మిమ్మల్ని గురించి అందరూ పొగడని మిమ్మల్ని మీరు పొగడవద్దు. అది సాక్ష్యం. మిమ్మల్ని మీరే పొగడుకొని అందరూ దూషిస్తే దాన్ని సాక్ష్యం అంటమైంది. మననే మనం పొగడుకుంటాము, అందరు మనని దూషించి తిడతా ఉంటే ఆ సాక్ష్యం కాదు. నన్ను గురించి అందరూ సాక్ష్యం చెప్పాలి, నన్ను గురించి అందరూ పొగడాలి, నన్ను గురించి అందరూ ధన్యులు అనాలి. కానీ నేను పాత్రుడు కాదయ్యా, నా దేవుడే దీనికి కారణం. తగ్గించుకున్నవాడు తనని పొగడడు, ఆయనని సమాజం పొగుడుతా. ఈయన మంచివాడయ్యా, నీతిమంతుడయ్యా, నీతిగా బ్రతికేవాడయ్యా, మాటలో సరి అయిన వాడయ్యా, ఈ కుటుంబంలో సరి అయిన వాడయ్యా, రూపాయి విషయంలో యథార్థంగా ఉంటాడు. మనను గురించి బయట సాక్ష్యం చెప్పబడాలి, నేను తగ్గింపు కలిగి ఉండాలి. ఇదండి జీవితం, ఇది జీవితం. హల్లెలూయా. తగ్గింపు గలవాడు ఎవరు తెలుసా? ఆయన గురించి ఆయన స్వయముగా సమాజము మందిరము కట్టించాడంట. తగ్గించుకున్నవాడు ఎవరు తెలుసా? తన జీవితంలో నుండి దేవుని కొరకు ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి తన సామర్థ్య కొలది ఈ జీవితంలో నుండి దేవుణ్ణి మహిమపరచుటకు ఏదో ఒకటి చేస్తాడండి. ఆయన దేవునికి సమాజ మందిరం కట్టించాడు. తగ్గింపు గలవాడు నీ జీవితంలో నుండి దేవుణ్ణి ఏదో ఒక విధంలో నువ్వు కూడా కనపరచాలి. ఆరాధన రూపంలో, ప్రార్థన రూపంలో, లేకపోతే పరిచయ రూపంలో, లేకపోతే ఇచ్చే రూపంలో, ఏదో ఒక విధంలో నువ్వు దేవుణ్ణి కనపరిచేవాడుగా ఉండునుగాక. తగ్గింపు గలవాడు. చివరి ఒక మాట చెప్తాను. తగ్గింపు గలవాడు ఎవరంటే, దేవా నీవు నా ఇంటికి రావుటకు కూడా నేను యోగ్యుడు కాదయ్యా, నీ ఒక్క మాట సెలవిస్తే చాలు, నా పని మనిషి బాగుపడతాడు. దీనిని చెప్పుటకు ఆయన ఒక పదంని వాడాడు. యేసయ్యా, నేను ఒక వ్యక్తికి ఆజ్ఞ ఇస్తే కూర్చోమంటే కూర్చుంటాడు, లే అంటే లేస్తాడు, పో అంటే పోతాడు. అంటే నా దగ్గర అధికారం ఉంది. ఒక వ్యక్తికి నేను ఆజ్ఞ ఇస్తే అలాగనే వారు పాటించాలి, అధికారం ఉంది. కానీ
నా అధికారం ఒక వ్యక్తిని బ్రతికించలేదయ్యా, నీవు మాట సెలవిస్తేనే నాకు పని మనిషి బాగుపడతాడు. తగ్గింపు ఏం తెలుసా అండి? నా దగ్గర అన్నీ ఉంది, కానీ నీ ముందు అది పనికి రాదు ప్రభువా, నీవు అడుగు పెడితేనే అక్కడ బాగుపడతారయ్యా. ఆయన అంటున్నాడు, నా దగ్గర అధికారం ఉంది, కానీ అది పనికి రాదయ్యా, నీవు నా ఇంటిలో అడుగు పెడితేనే, నీవు మాట చెప్తే అక్కడ పని జరుగుతాయి. ఇదండి తగ్గింపు జీవితము, తగ్గింపు జీవితం. ఇటువంటి తగ్గింపుతో మనం ప్రార్థించేటప్పుడు పరలోకము తెరవబడతాయి. తన హృదయాన్ని తగ్గించుకున్న వాడికి పరలోకము తెరవబడతాయి. తన హృదయాన్ని తగ్గించుకొని మొరపెట్టే వారి కొరకు పరలోకం తెరవబడతాయి. తనని తగ్గించుకొని మరువు చేసుకొని ఆయన తట్టు మొరపెట్టే వారి కొరకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. తనని తగ్గించుకొని దేవాన్ని పిలిచే వారి కొరకు దేవుడు స్వరము వినిపించబడతాయి. ఈ ఉపవాస దినములో మనని తగ్గించుకొని ప్రార్థించేవారుగా మన అందరూ మారుముగాక. తగ్గింపు జీవితాన్ని దేవుడు మనకి వరముగా దయచేయునుగాక. అందరూ మోకరిస్తామా?